అందరికీ నమస్కారం అండి. అవననుషకి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మళ్ళీ ఇంకొక ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీడియో దేని గురించి అంటే బంప్ని అంటే కొంచెం పొట్ట వస్తుంది కదా మనకి ప్రెగ్నెన్సీలో, వాటిల్ని మనం ఎలాగా ఎంత క్రియేటివ్గా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఆ మెమరీస్ని ఏ రకంగా మనం క్యాప్చర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, ఏవి బాగుంటాయి అనే దాని గురించి. నా ఆత్రం కదా, నా ఆత్రంలో నాకు కూడా ఒక స్టడీ చేసుకున్నట్టు ఉంటుంది, నాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుని నేను చేశాను. మీకు కూడా ఉపయోగపడుతుంది అనుకుని వీడియో చేస్తున్నా. మీకు ఏమనిపించిందో ఒక కామెంట్లో చెప్పండి. ఎవరి పిచ్చవాడికి ఆనందం, అంతే కదా. ఇప్పుడు మనకి బెల్లీ 5th మంత్ సగం నుంచి వస్తూ ఉంటుంది. నాకైతే 5th మంత్ 3rd వీక్ నుంచి కొంచెం కనిపిస్తూ ఉంది. మళ్ళీ రాదు కదా. ఈ కేవలం బంప్ని మాత్రమే మనం ఎలాగ ప్రిజర్వ్ ఈ మెమరీస్ని ఎలా క్యాప్చర్ చేసుకోవచ్చు అనేది చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేను దీని మీద కొంచెం స్టడీ చేశాను. ఈ బంప్ మెమరీస్ని క్యాప్చర్ చేసుకోవడానికి 5 క్రియేటివ్ వేస్ చెప్తున్నాను. ఒకటి ఏంటి అంటే కాస్టింగ్ ద బంప్, ఇంకొకటి ఏంటి అంటే పెయింటింగ్ ద బంప్, అంటే పొట్టమిని పెయింట్ చేసుకోవడం. కంగారు పడక్కర్లేదు, దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు. అది ఒకసారి పెయింట్ చేసుకుని దాన్ని ఫొటోస్ తీసుకొని పెట్టుకోవడానికి. ఇంకొకటి మెహందీ కూడా పెట్టుకోవచ్చు. నేను ఒకసారి ఈనాడు పుస్తకంలో చూసాను అనమాట. ఏంటంటే మనం చేతికి గోరింటాకు పెట్టుకున్నట్టే బెల్లీకి కూడా గోరింటాకు పెట్టుకుంటారు 8th మంత్ 9th మంత్ వచ్చేసిన తర్వాత. అది ఒకటి. ఇంకొకటి బంప్ బ్యానర్, అంటే బంప్కి ఒక బ్యానర్ మనం ఇలా కట్టుకుంటాం కదా, అలాగే బంప్కి మనం ఇలాగ కట్టుకుని ఒక బ్యానర్ లాగా, బ్యానర్ ఎలా అయితే మన ఇంటికి తోరణం ఎలా అయితే ఇలా కడతామో అలాగే పొట్టకి ఇలాగ మనం కట్టుకుని, ఇది 5వ నెల 6వ నెల 7వ నెల అలా కూడా మనం చేసుకోవచ్చు. ఆఖరిది చాలా మంచిది, చాలా బాగుండేది ఏంటో తెలుసా, నీడని క్యాప్చర్ చేయడం. సెల్యులాయిడ్ అంటే బంప్ సెల్యులాయిడ్ని ఒక పిక్చర్ లాగా కానీ ఒక వీడియోలో కానీ పిక్చర్ లాగే బాగుంటుంది. బంప్ నీడని ఒక పిక్చర్ లాగా తీసుకుని పెట్టుకుంటే అది చాలా బాగుంటుంది. అది చాలా క్రియేటివ్గా కూడా ఉంది. నాకు చాలా బాగా అనిపించింది. నేను ప్రయత్నం చేస్తున్నాను, ఒక 2-3 ప్రయత్నాలు చేశాను. మంచిగా వచ్చింది, బాగుంది అన్నప్పుడు అంటే నీడని ఎలాగ క్యాప్చర్ చేయాలి ఏంటి అని నాకు ఏమన్నా అర్థమైతే, నాకు మంచిగా వస్తే నేను వీడియో చేసి పెడతాను, చూడండి. ఇప్పుడు ఈ 5 రకాలుగాను మనం బంప్ని మనం క్యాప్చర్ చేసుకొని జీవితాంతం పదిలంగా పెట్టుకోవచ్చు. కాస్టింగ్ ద బంప్ అంటే మనకి ఇద్దరు చేతులు ఇలా పట్టుకును, లేకపోతే పిల్లల పిల్లల కాళ్ళు చేతుల్ని మనం క్యాస్ట్ చేస్తాం కదా, టీవీల్లో వాటిలో చూపిస్తారు. ఇలా ఇద్దరు చేతులు ఇలాగ పెట్టుకొని తీసి వాటిని ఒక బొమ్మలాగా చేస్తారు. అలాగా మనం బంప్ని కూడా, అంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పొట్టని వాళ్ళు క్యాస్ట్ చేస్తారు. దీనికి ఎక్స్పర్ట్ వస్తారనమాట. వాళ్ళు వచ్చి మనకి మొత్తం అది పెయింట్ లాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళు దగ్గరుండి మనకి చేసిన తర్వాత దాన్ని వాళ్ళు నున్నగా చేసి పెయింటింగ్, మనం ఏదైనా మన అమ్మాయి అబ్బాయి అనుకుని, లేదా మనం ఏమన్నా మన పేర్లు ఏదన్నా మనకి నచ్చినట్టు మనం అది జీవితాంతం ఆ క్యాస్టింగ్ ఇప్పుడు చేతులు ఇలా పట్టుకున్నవి లైఫ్ లాంగ్ మనకి క్యాస్టింగ్ ఉంటాయి కదా. గృహప్రవేశం చేసినప్పుడు మొదటి అడుగు కూడా లైఫ్ లాంగ్ పెట్టుకుంటాం. అలాగే ఈ బంప్ కూడా జీవితాంతం పెట్టుకోవచ్చు, క్యాస్టింగ్ చేయించి. ఇంకా పెయింటింగ్ ద బంప్ అంటే అది ఉత్తినే ఏదన్నా మన సరదా కోసం, మన సంతోషం గురించే మనం చేసుకునేది. పెయింటింగ్ ద బంప్ అంటే పొట్టొచ్చిన ఇవన్నీ 8th మంత్ నుంచి 9th మంత్ లోపలే చేస్తాం. మెటర్నిటీ ఫోటోషూట్స్ కూడా 32 వీక్స్ తర్వాతే చేస్తారు. మెటర్నిటీ ఫోటోషూట్ కానీ, దాని తర్వాత ఈ పెయింటింగ్ ద బంప్ కానీ, కాస్టింగ్ ద బంప్ కానీ అన్నీ 8th మంత్ తర్వాతే. లేదు మనం 9th మంత్లో కూడా మనకి సమయము అన్నీ కుదిరితే కనుక 9th మంత్లో కూడా చేసుకోవచ్చు. చివరి దశలోనే చేసుకుంటారు. అది ఒక్కసారి బంప్ని పెయింట్ చేసుకుని ఒక ఫోటోను ఒక వీడియో పెట్టుకోవడం అంతే. అది మహా అయితే 1 గంట పడుతుంది.
మెహందీ కూడా అంతే కదా, మనం పెళ్ళిళ్ళకి వాటికి చేతులకి ఎలాగా గోరింటాకు పెట్టుకుంటామో, ఇది ప్రెగ్నెన్సీ కాబట్టి గర్భం ధరిస్తున్నాం కాబట్టి గర్భానికి మనము మెహందీ పెట్టుకుంటాం. ఎచ్చు పెచ్చాను అనుకోవద్దు, ఒకవేళ అనుకున్నా ఎవడు పెచ్చవాడిగా ఆనందం అంతే. అలాగే బంప్ బ్యానర్ అన్నాను కదా, నేను ఉత్తనే సరదాగా చాలా ఇది స్ట్రా, ఇది ఒక ఏమంటారు ఒక షీట్ అనమాట. నేను ఈ షేప్లో కట్ చేసి నేను ఒక బ్యానర్ లాగా ఇలా పెట్టుకున్నా. ఇలాగ 5th 6th 7th 8th 9th చేసుకుని నేను ఇలాగ ఫోటో తీసుకున్నాను. మనకి ఒప్పుకుంటే మనం దీన్ని కట్ చేసేసి ఇలాగ పొట్టకి కూడా ఇలా పెట్టుకుని కూడా ఫోటో తీసుకోవచ్చు. అది మన ఇష్టం, మన క్రియేటివిటీ అనమాట. ఇది ఒక రకం నేను ఉత్తనే బ్యానర్గా ఇలా సింపుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఇలా చేసుకున్నాను అనమాట. ఇది బంప్ బ్యానర్గా చేసుకోవచ్చు. తర్వాత సెల్యులాయిడ్ చెప్పాను కదా, నీడ మాత్రం నేను ఫోటో చూసాను మామూలుగా. అసలు అంటే ఆకారం కనిపిస్తుంది కదా, నాకు చాలా బాగా అనిపించింది. నేను ప్రయత్నం చేస్తున్నాను, ఇప్పటి నుంచి చేస్తూ ఉంటే 9th monthకి వస్తుందో లేకపోతే ఇప్పటి నుంచి చేసుకున్నవన్నీ ఒకటి అవుతుందో చూడాలి. బంప్ సెల్యులాయిడ్ నీడని కూడా, అంటే మన నీడని ఒక పక్కకి నుంచోవాలి. ఎందుకంటే పొట్ట తెలియాలి అంటే మనం ఇలా ఉంటే నాకు నిజంగా పొట్ట అంత తెలియపోవచ్చు, కానీ నేను ఇలా ఇటుపక్కకి నేను తిరుగుంటేనే పొట్ట తెలుస్తుంది కదా. అలా అటుపక్కకి తిరిగి నీడని క్యాప్చర్ చేసుకోవడం చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందని నాకు అనిపించింది. మరి మీకేమనిపిస్తుందో తెలియదు. నేను కనుక ఆ ప్రయత్నం కనుక భరిస్తే కనుక నేను ఆ ఫోటో నేను ఈ ఛానల్లో పెడతాను, వీడియో కూడా పెడతాను, చూడండి. మీకేమన్నా నచ్చితే మీరు కూడా మీ మెమరీస్ని ఇలా ప్రిజర్వ్ చేసుకోండి. నాకు మామూలుగానే ఫొటోస్, వీడియోస్, మెమరీస్ నేను బాగా క్యాప్చర్ చేసుకుంటా. పైగా దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ 8 years. కాబట్టి నా ఎగ్జైట్మెంట్లో, నా ఆత్రంలో, నాకున్న పిచ్లో నేను ఇవన్నీ చేసుకుంటున్నాను. ఇలాగ క్యాప్చర్ మళ్ళీ రోజులు రావు కాబట్టి ఇవి క్యాప్చర్ చేసుకుంటే బాగుంటాయని నాకు అనిపించింది. ఈ బంప్ది ఎందుకంటే బంప్ వచ్చిన తర్వాతే మనకు కూడా కొంచెం బాగుంటుంది కదా చూసుకోవడానికి. ఇవి ఇలాగ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఈ 5 క్రియేటివ్ వేస్గా మనం బంప్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. మీకేమనిపించిందో మీరు మీ కామెంట్లో చెప్పండి. మీరు మీ ప్రెగ్నెన్సీలో మీరు ఏ రకంగా మీ మెమరీస్ని మీరు క్యాప్చర్ చేసుకున్నారు. కొంతమంది పుస్తకాలు, ఫొటోస్ అవి ఉంటాయి, వీడియోస్ చాలానే ఉంటాయి కదా, మీరు ఎలా చేశారో కూడా మీరు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.